మీకిష్టమా? దేశమంతా చుట్టేయాలని కలలు కంటున్నారా? నలుమూలలా తిరిగి విభిన్న సంస్కృతులను ఎక్స్ప్లోర్ చేయాలనుందా? ఎంతుంటే ఏం లాభం? ఆఫీసులో సెలవులు దొరకవు. ట్రావెలింగ్ చేయాలంటే అమ్మో తెగ ఖర్చవుతుంది. పైగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఏమో. ఇలా రకరకాల ప్రశ్నలు మిమ్మల్ని ఆపేస్తున్నాయా? కానీ రాధికా సుబ్రమణియన్ కు మాత్రం ఎలాంటి చీకు చింత లేదు. సెలవులు తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ₹1 కూడా ఖర్చు లేదు. పాస్పోర్ట్ తో పనే లేదు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న భయం అంతకన్నా లేదు. అదేంటి, రూపాయి ఖర్చు లేకుండా ట్రావెలింగా? సెలవులు లేకుండానే టూర్లా? అసలు ఎవరి రాధిక? ఆమెకు ఇవన్నీ ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడే ఉంది మరి అసలు కిటుకు. ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తోంది. ట్రావెల్ బ్లాగర్లు లక్షలు ఖర్చు పెట్టి మరి విదేశాలకు, దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ విశేషాలను ప్రపంచానికి చూపిస్తున్నారు. ఫలితంగా లక్షలాది మంది అభిమానులనే కాదు, 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. కానీ వాళ్లంతా అదే తమ పనిగా పెట్టుకుని దానిలోనే లైఫ్ వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. దానికి ఎన్నో కారణాలుండొచ్చు. అయితే ప్రస్తుతం సాంకేతికత మనం అనుకున్న దానికంటే చాలా ముందుకెళ్లిపోయింది. ఎంతగా అంటే ఏకంగా ఓ వర్చువల్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ను సృష్టించి దేశం నలుమూలలో ఉన్న విశేషాలను సజీవంగా కళ్లకు కట్టినట్లు చూపించి నివ్వెరపోయేంతలా ఆ ఆశ్చర్యం పేరే రాధికా సుబ్రమణియన్. రాధికా సుబ్రమణియన్ ఓ వర్చువల్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్. రాధికాను కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ అనే మీడియా కంపెనీ రూపొందించింది. ఈమె దేశవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు, వింతలు, విశేషాలను అచ్చం ఓ ట్రావెల్ వ్లాగర్ లాగా వీడియోలు తీసి అందిస్తోంది. ఈ ఏఐ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ తమిళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. ఎప్పుడూ సెలవులు తీసుకొని పాస్పోర్ట్ అవసరం లేని ఒక ట్రావెల్ ఇన్ఫ్లుయెన్స్ ను కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ రాధికా సుబ్రమణియన్ పేరుతో పరిచయం చేసింది. తమిళం, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే ఈ ఏఐ ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్ భారతదేశం అంతటా పర్యటించి సంస్కృతి, గుర్తింపులకు సంబంధించిన కథనాలను తెలియజేసేందుకు రూపొందించారు. కావ్య మిలీనియల్ ఫోకస్డ్ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ తర్వాత వచ్చిన ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ ఈ రాధికా సుబ్రమణియన్. అయితే కావ్య విలాసవంతమైన కంటెంట్ ను తయారు చేసి అందిస్తూ ఉండగా, రాధికా సుబ్రమణియన్ జెన్ జీ విలువలను ప్రోత్సహించే సోలో ట్రావెలర్ కావడం గమనార్హం. రాధికా సుబ్రమణియన్ అందరికీ తెలిసిన, పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంది. అంటే నిజంగా ట్రావెల్ చేసిన ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది. కానీ కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్వర్క్ ఫౌండర్, గ్రూప్ సీఈఓ విజయ్ సుబ్రమణియన్ చెప్తున్నారు, ఆమె ఆలోచనాత్మకంగా, స్వతంత్రంగా తన చుట్టూ ఉన్న ప్రపంచంపై ఎంతో ఆసక్తితో ఉంటుందని తెలిపారు. రాధికా సుబ్రమణియన్ ద్వారా తాము ఒక కొత్త రకమైన ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ ను మాత్రమే అందించకుండా హృదయాంతరాల్లో నుంచి కథలు చెప్పగలిగే వ్యక్తిలా, నెటిజన్లు తమను తాము చూసుకోగలిగే వ్యక్తిని సృష్టించాలని అనుకున్నాం అని విజయ్ సుబ్రమణియన్ వెల్లడించారు. రాధికా సుబ్రమణియన్ కథ చెప్పే విధానం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆమె కేవలం ట్రెండ్లను అనుసరించి వైరల్ అయ్యేందుకు ప్రయత్నించడం లేదు. ప్రతిదీ నిజంగా అర్థం చేసుకుంటుంది. బ్రాండ్లకు రాధికా సుబ్రమణియన్ బంగారం లాంటిదని కంపెనీ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, బిగ్ బ్యాంగ్ సోషల్ సీఈఓ సుదీప్ సుభాష్ చెప్తున్నారు. ఏఐ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక వ్యక్తి కాదు. ఇది ఒక జనరేటివ్ డిజైన్, మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని ఉపయోగించి తయారు చేసిన ఒక కంప్యూటర్ ఆధారిత వర్చువల్ పాత్ర. ఇక ఇలాంటి ఏఐ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్స్లను నిర్దిష్ట వ్యక్తిత్వాలు, నేపథ్యాలు, కమ్యూనికేషన్ స్టైల్తో రూపొందిస్తారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి, నెటిజన్లతో సంభాషించడానికి, కంటెంట్ తయారు చేయడానికి సాధారణ ఇన్ఫ్లుయెన్స్లను అనుమతిస్తారు. ఇక ఇలాంటి ఏఐ ఇన్ఫ్లుయెన్స్లను నెటిజన్ల అభిరుచులకు అనుగుణంగా మార్చుకోవచ్చు కూడా. అయితే ఈ ఏఐ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ తొలిసారిగా మన దేశంలో సందడి చేస్తుండగా
2023లోనే జర్మనీలో ఇలాంటి ఒక అవతార్ను రూపొందించారు. జర్మన్ నేషనల్ టూరిస్ట్ బోర్డ్ ఎమ్మా అనే AI ఆధారిత ట్రావెల్ అంబాసిడర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జర్మనీలో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఎమ్మాను సృష్టించారు. ఈ ఎమ్మా AI ట్రావెల్ అంబాసిడర్ 20 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులను డిజిటల్ గా ఆకర్షించేందుకు రూపొందించిన వినూత్నమైన ఇంటరాక్టివ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎమ్మాను పేర్కొంటున్నారు. సాంకేతిక పురోగతికి ఇది ఒక ఉదాహరణ. రాధికా సుబ్రమణియన్ వంటి AI ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లను భవిష్యత్తులో మన ప్రయాణ అనుభవాలను ఎలా మార్చబోతున్నారో చూడాలి. మరి ఈ కొత్త ట్రెండ్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో చెప్పండి.